మందులు కాక ఆయన ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు అన్నాడు. చూడు, ఆ దినము భూమి అనంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని, అదిగో జరగబోవు వీటి నెలను తప్పించుకొని మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. మనుష్య కుమారుని ఎదుట నిలవబడటానికి మనకు శక్తి కావాలట. పుట్నోట్లో పాత్రలమని ఎంచబడినట్లు అన్నాడు, కానీ శక్తి గలవారంటేనే బాగుంది. ప్రభు ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు 2 చేయమన్నాడు. 1 ప్రార్థన చేయమన్నాడు, 2 మెలకువగా ఉండమన్నాడు. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన అంటే ఏముందిలే అనుకుంటాం మనం. చాలా విషయాలకు ప్రార్థన అవసరమైనది. అందులో మొన్న మధ్య చెప్పాను, ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని శిష్యులు అడిగారు ప్రభువుని. మార్కు సువార్త 9వ అధ్యాయములో, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. ఆ దయ్యం పట్టినటువంటి చిన్నోడిని. ఫస్ట్ ఆ దయ్యం పట్టినోడి తండ్రి శిష్యుల దగ్గరికి ఆ చిన్నోడిని తీసుకెళ్తే వాళ్ళు ఆ దయ్యాన్ని వదలగొట్టలేకపోయారు, వారి వల్లగాల. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి వీళ్ళని గద్దించాడు. ఏమనంటే, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని అన్నాడు. ఆయన గద్దించగానే దయ్యం వెళ్ళిపోయింది. ఆ చిన్నోడు బాగుపడ్డాడు. కథ సుఖాంతమైంది. తర్వాత ఆయన ఏకాంతముగా ప్రశాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈ 9 మంది, ఆ దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయిన 9 మంది. వాస్తవంగా 3వ అధ్యాయము 13వ వచనంలో, మార్కు సువార్తలోనే 3:13లో వాళ్ళకి అధికారం ఇచ్చాడు ప్రభు. ఏం అధికారం ఇచ్చాడు? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును సువార్త ప్రకటించుటకును వారిలో 12 ఆయన ఏర్పరచుకున్నాడని మార్కు 3:13లో రాసుంది. కానీ 9:20 అధ్యాయం నుంచి కిందికి చదివితే అక్కడ వాళ్ళకి ఆ శక్తి పనిచేయలా. ఎందుకు పనిచేయాలా అంటే, విశ్వాసము లేని తరం వారలారా అని ప్రభు గద్దించాడంటే వాళ్ళలో విశ్వాసము సన్నగిల్లింది. మార్కు 3:13లోనేమో విశ్వాసం బలంగా ఉంది. 9వ అధ్యాయం 20 దగ్గరకు వచ్చేటప్పటికి అది సన్నగిల్లిపోయింది. ఒకప్పుడున్న విశ్వాసము 6 అధ్యాయాలు దాటేటప్పటికి ఎందుకు మారిపోయింది? 5 అధ్యాయాలు దాటేటప్పటికి, అంటే కొంతకాలం గడిచేటప్పటికి ఎందుకు మారిపోయింది? ఒకప్పుడు ఈ 12 వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగుల్ని స్వస్థపరిచారు, సంతోషంగా వచ్చి ప్రభువుకు చెప్పారు, ప్రభువా నీ నామమున దయ్యాలు లోబడుతున్నాయని. మళ్ళీ మిగిలిన టీం కూడా వచ్చి చెప్పారు. 70 మంది. ఈ 12 చేశారు, ఆ 70 మంది చేశారు. మరి ఇక్కడ ఈ దయాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు అంటే, ప్రారంభములో ఉన్న విశ్వాసము కొంతకాలం గడిచేసరికి తరుగైపోయింది. ఎందుకు తరుగైపోయింది అన్నదానికి ప్రభు సమాధానం చెప్పాడు. ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని అడిగితే, అందుకు ప్రభు అన్నాడు, ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము అన్నాడు. పుట్నోట్లో ఉపవాసం వలననే కానీ. బాగా వినండి. ఫస్ట్ ఏమని గద్దించాడు? విశ్వాసము లేని తరము వారలారా. ఏమన్నాడు చూడండి ఒకసారి. 19వ వచనం, అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా. అంటే దయ్యం ఎందుకు పోలేదు? ఓదానికోటి లింక్ చేద్దాం. దయ్యం ఎందుకు పోలేదు? విశ్వాసము లేనందున పోలేదు అని అక్కడ చెప్పాడు. విశ్వాసము లేనందున అది పోలేదని అక్కడ చెప్పాడు. విశ్వాసం ఉంటే దయ్యం పోయిద్దా? పోయిద్ది.
దయ్యమే కాదు, కొండ కూడా విశ్వాసము గలవాడు ఆజ్ఞాపిస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అన్నాడు. కొండే వెళ్ళి సముద్రంలో పడ్డప్పుడు దయ్యం పోదా? పోయింది. అంటే వీళ్ళకి దయ్యం ఎందుకు పోలేదంటే మీకు విశ్వాసం తరుగైంది. విశ్వాసం ఎందుకు తరుగైందంటే చెప్తున్నాడు, ప్రార్థన లేమి వలన. అది ఏమన్నా అర్థమైందా? అంటే ఒకదానికొకటి లింక్ ఉంది. ఏదైనా మనకు లోబడాలి, ఏదైనా మనం గద్దిస్తే వెళ్ళిపోవాలి, పరిస్థితులు మారిపోవాలి, ఓకే. అది జరగాలంటే నీకేం కావాలన్నాడు? విశ్వాసము కావాలన్నాడు. దెయ్యాలు వెళ్ళిపోవాలంటే ఏం కావాలి? పెద్దగా చెప్పండి, ఏం కావాలి? దీనికి మీకు ఇంకొక నిరూపణ అపోస్తల కార్యం 19వ అధ్యాయం. అపోస్తల కార్యం 19వ అధ్యాయం. స్కేవా అనే వానికి కొడుకులు ఉన్నారు. పౌలు దెయ్యాలని వెళ్ళగొడుతున్నప్పుడు చూశారు వీళ్ళు. పౌలు దెయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు చూసి ఎట్లా వెళ్ళగొడుతున్నాడు దెయ్యాలని కనిపెడితే పౌలు ఏం లేదు, ఏ అపవిత్రాత్మ, ఏ సునామూలు ఆజ్ఞాపిస్తున్నాను వాడిని వదిలిపెట్టి పో అంటే వెళ్ళిపోతుంది అది. ఏ దురాత్మ, ఏ సునామూలు ఆజ్ఞాపిస్తున్నాను ఆ బిడ్డని విడిచి వెళ్ళావు అంటే వెళ్ళిపోతుంది. సింపుల్, చాలా సింపుల్. బాగా 4-5 సార్లు కనిపెట్టారు వీళ్ళు. పౌలు ఎప్పుడన్నా చూడు ఏ సునామోలో ఏ సునామోలో ఏ సునామోలో ఏ సునామోలో అంటున్నాడు కదా, బాగా కనిపెట్టారు. కనిపెట్టి వీళ్ళు కూడా ఒక ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు, దెయ్యం ఏడన్నా దొరికిద్దేమో అని. వీళ్ళు ఆశ ఫలించి దెయ్యం పట్టినోడు ఒకడు దొరికాడు వాళ్ళకి. అమ్మయ్య, మన ఆశ ఫలించిందిరా, మనం ఇప్పుడు మంత్రప్రయోగం చేద్దాం. ఏంటి మంత్రప్రయోగం? యేసునామ ఉచ్చాటన. ఉచ్చాటన అంటే మంత్రించుట. ఆయన పట్టుకొని మొత్తం రౌండ్ వేశారు. ఎంతమంది స్కేవ కొడుకులు? 7 రౌండ్ వేశారు, మధ్యలో దయ్యం పట్టినోడు. ఈ మొత్తం కలిసి ఆ దయ్యం పట్టినోడిని అంటున్నారు, ఏయ్ దయ్యమా, ఏ సునామంలో ఉచ్చాటం చేస్తున్నాం, మంత్రిస్తున్నాం, పో అన్నారు. అది బోలా. అప్పటిదాకా ఎగిరి కేకలేసేది, వీళ్ళు ఈ మాట అనగానే వాళ్ళందరూ మొఖాలకి వెళ్ళి చుట్టం మొదలుపెట్టింది. సైలెంట్ అయి, అబ్బో సైలెంట్ అయింది రో అంటే ఏందిరా అంది. అర్థం కాలేదా? ఏ సునామంలో ఉచ్చాటం చేస్తున్నాం, పో. ఇంకొకటి అన్నాడు, రే ఏసో దానికి అర్థమై సావలేదేమో, మ్యాటర్ క్లారిటీ ఉండాలిరా. పౌలు ప్రకటించే నామము యేసునామం, పౌలు ప్రకటించు నామము యేసునామం, ఆ నామంలో పో అన్న. ఇక అది గంతులేసి 2 పట్టుకుంది. 7 మీద ఎగబడితే 5 పరారు. 2 చిక్కారు, 2 చేతులకి 2 చిక్కినట్టు ఉన్నారు. దాన్ని బైబుల్లో రాసుంది. కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి పోయి చదువుకుంటే అపోస్తల కార్యం 19వ అధ్యాయం. బట్టలు ఊడిన దాకా దాన్ని ఉంది. ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచినందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. వీళ్ళు చూడు, అసలు దెయ్యం పట్టిన ఏకంగా ఇంట్లో తెచ్చుకున్నారు. ప్రయోగం చేద్దాం తన్నులు తినటానికి. దిగంబరులై అంటే ఏందో తెలుసా? ఒంటి మీద నూలు పోగు లేకుండా పరిగెత్తారు. అంటే వాళ్ళ వస్త్రాలన్నీ చించి గందరగోళం చేస్తే దిగంబరులై పారిపోయారు, గాయాలు పాలై. అంటే అంత పచ్చడయ్యేటట్టు దన్నింది ఆ దయ్యం. 2 దన్నింది. పౌలు ఆజ్ఞాపిస్తే పారిపోయింది, యేసయ్య ఆజ్ఞాపిస్తే పారిపోయింది. ఇంత మాట కూడా అడ్డు చెప్పలా, ఎదురు తిరగల. ఏయ్ తో యేసు నామంలో అంటే వెళ్ళిపోయింది. మరి అదే నామాన్ని వీళ్ళు ఉపయోగించి ఇల్లు దన్నులు తిన్నారేంది? అంటే పౌలుకు ఉన్నదేదో వీళ్ళకి లేదు. ఏమిటంటే యేసు నామమందలి విశ్వాసము. పౌలులో ఉన్న విశ్వాసం వీళ్ళలో లేదు. ఆ విశ్వాసం లేదన్న సంగతి దయ్యానికి తెలుసు. ఆ దయ్యమే చెప్పిద్ది, ఏందిరా ఏంది అంది. అదే యేసునామం పౌలు ఉచ్చాటన చేస్తున్నాడు, ఆ నామం యేసునామం అంటే, ఒరే పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు,
యేసు దైవ కుమారుడు, పౌలు ఆయన భక్తుడు. వీళ్ళిద్దరూ మాకు తెలుసు, మా హిట్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళు. మీరెవర్రా అసలు మీతో ఏ పరిచయం లేదు. ఎందుకని? వీళ్ళు దేవుని సంబంధులు కాదు, క్రీస్తు రక్తంలో కడగబడలేదు, ప్రభునందలి విశ్వాసం ఉంచలేదు, యేసు నామం ఒక మంత్రం అనుకున్నారు. అందుకే ఒళ్ళు పచ్చడైన దాకా తన్నులు తిని దిగంబర్లుగా పారిపోవాల్సి వచ్చింది. అంటే పౌలులో ఉన్నదేదో వీళ్ళలో లేదు. ఏమిటది? నామం అదే కావచ్చు, కానీ ఆ నామం అందులో విశ్వాసము లేకపోతే దయ్యానికి తెలిసిపోయిద్ది. ఇప్పుడు ఆ దయ్యం లొంగాలంటే ఏం కావాలి? పెద్దగా చెప్పండి. స్వస్థత కలగాలంటే ఏం కావాలి? ఆత్మకు రక్షణ కలగాలంటే ఏం కావాలి? 3. 4వది, లోకమును జయించిన విజయం ఏమిటి? దేవునికి ఇష్టడై ఉండాలంటే, దేవునివన్నీ స్వతంత్రించుకోవాలంటే, దేవుని యొద్ద నుండి జవాబు పొందాలంటే, నువ్వు ఏదన్నా చెప్పి ఆడికే రావాలి. ఆడికి రావాలి? విశ్వాసం అనే దగ్గరికి, ఆ పాయింట్ దగ్గరికే రావాలి. అంటే విశ్వాసం అంత ప్రాముఖ్యమైంది. నీళ్ళ మీద నడవాలంటే ఏం కావాలి? సముద్రం పాయలవ్వాలంటే ఏం కావాలి? ఆకాశం నుండి అగ్ని కురవాలంటే ఏం కావాలి? బండ నుండి జలం రావాలంటే ఏం కావాలి? జరిగిందంతా విశ్వాసాన్ని బట్టే. విశ్వాసమును బట్టి వారు సముద్రములో నడిచిపోయిరి, మేఘము కింద నడిచిరి, ఆత్మ సంబంధమైన బండల్లోనిది త్రాగిరి. విశ్వాసమును బట్టి. అన్నిటికీ విశ్వాసం అంత కీలకం. అర్థమైందిగా? విశ్వాసం అంత కీలకము. ఈ విశ్వాసాన్ని మనలో స్థిరపరిచి అభివృద్ధి చేసేది, గ్రోత్ చేసేది ప్రార్థన. అది ప్రభు నేర్పింది. ఏమైనా అర్థమైందా? ఏంటిది అది? ప్రార్థన. ప్రార్థన చేయుట ద్వారా ఏమేమి జరిగిద్ది అంటే విశ్వాసము బలాభివృద్ధి పొందిద్ది. అందుకే వాడు శత్రువైన సాతాను మన ప్రార్థనా జీవితాన్ని దెబ్బకొడతాడు ఎక్కువ. అది ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? దేని దెబ్బ కొడతాడు? దేనికి లేనంత శోధన ప్రార్థనా జీవితానికి ఉంటుంది బిడ్డలారా. ప్రార్థన లైన్లో ఉంటే విశ్వాసం ఎదుగుతూ ఉంటుంది. మొక్కకి నీళ్లు పోసామనుకో ఎదుగుతూ ఉంటుంది. మన విశ్వాసం అనే మొక్కకి నీరు లాంటిదే ప్రార్థన. నీలో విశ్వాసం తరిగిపోవాలంటే నువ్వు ఒక్కటి చేస్తే చాలు, ప్రార్థన తగ్గిస్తే చాలు, ఆటోమేటిక్గా డౌన్ అయిపోయింది. బాడీలో గ్లూకోజ్ తగ్గితే నీరసం వచ్చి అడ్డం పడ్డట్టు ప్రార్థనా జీవితం తగ్గితే చాలు, విశ్వాసం డౌన్ అయిపోయింది. మీరు గమనించి చూడండి, మనం ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో భలే విశ్వాసం ఉంటుంది మనకి. కార్యాలు కూడా అలానే చూసాం. కానీ రాను ఇప్పుడు అంత విశ్వాసం మనకు లేదు. ఎందుకంటే స్టార్టింగ్లో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం గ్రోత్ అవ్వటానికి మనం ఎడదెగక ప్రార్థన కూడా చేసాం. ఎందుకంటే కొత్త కదా, కొత్త ఒక వింత, పాత ఒక రోత అని. క్రొత్త కదా, ఆ క్రొత్త మీద మనకి ఇంకేం బట్ల, టీవీలు బట్ల, సినిమాలు బట్ల, సీరియల్ బట్ల, పక్కింటోళ్ళతో సుత్తి సోది ఏం బట్ల. మనకి అప్పుడే మనం కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాం కనుక ఆ ప్రపంచం మనకి బాగా అనిపించింది కనుక సమయమందును అసమయమందును ఏ కొంచెం కాళ్ళు దొరికినా సరే మోకాళ్ళేసి అయ్యా ఏసయ్యా దొరికావయ్యా, నిధివయ్యా, బంగారు కొండవయ్యా, అయ్యా అయ్యా అని. కదిలితే ప్రార్థన, మెదిలితే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, లెగిస్తే ప్రార్థన, కంచం ముందు ప్రార్థన, మంచం దగ్గర ప్రార్థన, ఖాళీ టైంలో ప్రార్థన, ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం పని దగ్గర గ్యాప్ టైంలో, లంచ్ బ్రేక్లో ప్రార్థన, సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేసి ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, లెగిస్తే ప్రార్థన. ఈ ప్రార్థన ఎంత బలంగా ఉందో విశ్వాసం కూడా అంతే బలంగా ఉంది. కార్యాలు కూడా దేవుడు అలా చేసుకుంటూ వచ్చాడు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ పాయింట్ని? ఇక రాను మనలో విశ్వాసం కాదు, ముందు ప్రార్థన తగ్గింది. ప్రార్థన అనే అగ్ని మీద ఎప్పుడైతే వాడు నీళ్లు బయట మొదలు పెట్టాడో, ప్రార్థన చల్లారిపోయిందో,
మన ప్రార్థనా బలిపీఠం ఎప్పుడైతే దారిద్ర్యతతో నిండిపోయిందో విశ్వాసము మనలో తరిగిపోవటం మొదలుపెట్టింది. ఇప్పుడు విశ్వాస విషయంలో బలహీనులమై కూర్చున్నాం. కొత్తగా రక్షణలోనికి వచ్చినోడు కలిగి ఉన్నంత విశ్వాసం సీనియర్ విశ్వాసికి లేదు. మళ్ళీ ఈ విశ్వాస డైలాగులన్నీ సీనియర్టీ, పెద్ద సీనియర్ డైలాగులన్నీ వాడుతూ ఉంటారు. కొత్తగా వచ్చినోడు ప్రార్థన చేసి విశ్వాసంలో బలంగా ఉండి పొందుకున్న కార్యాలు చూస్తుంటే ఈ సీనియర్ విశ్వాసికి సిగ్గు కలిగిద్ది. కానీ ఏమనుకుంటుందో తెలుసా? కొత్తలో మాకు కూడా అంతేలే, స్టార్టింగ్లో మాకు కూడా అంతేలే, పిలిస్తే పలికాడు, మరి ఇప్పుడు ఎందుకో పలకట్లా అంటే ఆయనలో మార్పే రాలా, నీలో వచ్చింది దరిద్రం. ఏం దరిద్రం అంటే ప్రార్థనా దారిద్ర్యం. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, స్టార్టింగ్లో నువ్వు దేవుని తెలుసుకున్న క్రొత్తలో ఎడతెగక ప్రార్థన చేసావా లేదా? ఎల్లప్పుడూ మెలకువగా ప్రార్థన చేసావా లేదా? నేను చెప్పింది నిజమా కాదా? రోజుకి ఎన్నిసార్లు చేసావు క్రొత్తలో, ప్రభుని నమ్ముకున్న క్రొత్తలో ప్రార్థన? ఎన్నిసార్లు చేసావు కాదనే, ఎప్పుడు చేయలేదని అడుగు. ఎప్పుడు చేశా. నిద్ర లేవగానే మోకాళ్ళు వేసేవాడిని. లంచ్ బ్రేక్లో మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉంటుంది. సాయంత్రం ప్రార్థన, నైట్ మోకాళ్ళ మీదే నిద్రపోయేవాడిని. మరి ఇప్పుడు నేను చెప్పనా, పొద్దున ఒక 10 నిమిషాల ప్రార్థన, సాయంత్రం మంచం కాడ ప్రార్థన. అది కూడా సత్తామేమో, నైట్లో నిద్రలోనే సత్తామేమో అని సావకుండా కాపాడటానికి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చాలామంది నిద్రలోనే గుట్టుకుమన్నారు కదా, అందుకని అయ్యా పొరపాటు నిద్రలో సత్తానేమో, సావకుండా తెల్లారి మళ్ళా లేపయ్యా. ఎంత దరిద్రం, ప్రార్థనా దారిద్ర్యం. తమ్ముడు, ప్రార్థన విషయంలో ఎప్పుడైతే దారిద్ర్యం ప్రాప్తించిద్దో విశ్వాస విషయంలో కూడా దరిద్రుడుగానే ఉంటావు, దరిద్రురాలిగానే ఉంటావు. నేను చెప్పేది చాలా సీరియస్ మ్యాటర్. రెండోసారి చెప్తున్నా దీన్ని మళ్ళీ. నీ విశ్వాసం మండుచూ ఉండాలి అంటే నీ ప్రార్థనా జీవితం మండాలి. ప్రార్థన బలిపీఠము నేలకూలే, రోదన విద్యను నే మరచిపోతి, హృదయపు బలిపీఠము నేలకూలే, రోదన విద్యను నే మరచిపోతి,